ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉండేవారు. అతనికి ఊర్లో కొన్ని అప్పులు ఉన్నాయి మరియు 2 ఎకరాల పొలం కూడా ఉంది. ఆ పెద్ద మనిషి వయస్సు పెరగడం వలన పొలం పనులు చేయలేకపోయేవాడు. అప్పుడు అతనికి ఉన్న అప్పులు ఇద్దరు కొడుకులకు సగం సగం పంచాడు. అలాగే అతనికి ఉన్న 2 ఎకరాల భూమిని చెరొక ఎకరం చొప్పున పంచాడు. ఆ పొలంలో పెద్ద పెద్ద బండరాయిలు ఉండేవి. వాటిని తీసివేయగా పడిన గుంటలో నిండా మట్టిని నింపితే అప్పుడు వ్యవసాయం చేసి పంట పండించగలరు. అయితే పెద్ద కొడుకు వెంటనే బండరాయిలను పగలగొట్టాలి అనే ఉద్దేశంతో కొంతమంది పనివాళ్ళను తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు బండరాయిని పగలగొట్టడం మొదలుపెట్టాడు. కానీ చిన్న కొడుకు మాత్రం వర్షం పడే ముందు చేద్దాంలే ఇదంతా అని అనుకున్నాడు. అతని పెద్ద కొడుకు మాత్రం ప్రతిరోజు పొలానికి వెళ్ళి బండను కొట్టి తీసివేసేవాడు. అలా కొన్ని రోజులకే బండ మొత్తం పగలగొట్టి అందులో మట్టిని నింపాడు. అంతలోపే వర్షం బాగా పడింది. వెంటనే పొలాన్ని దున్నిపిచ్చి పంట వేశాడు. కానీ చిన్న కొడుకు పొలంలోని బండరాయిలను తీయడానికి వెళ్తే వర్షం కారణంగా పొలంలో మొత్తం నీళ్లు ఉండి బండలను తీయడానికి వీలు కాలేదు. అందువల్ల అతను పంట వేయలేకపోయాడు. కానీ అతని పెద్ద కొడుకు వేసిన పంట బాగా పండింది. పంట అమ్మితే చాలా బాగా డబ్బులు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బులతో తన యొక్క అప్పును మొత్తం కట్టేశాడు. కానీ తన చిన్న కొడుకు మాత్రం ఉన్న అప్పుకు మిత్తీలు పెరిగిపోయాయి. వచ్చే సంవత్సరం తొందరగా పొలాన్ని బాగు చేసుకొని పంట వేసి అప్పు తీరుద్దాం అని అనుకున్నాడు. కానీ ఆ సంవత్సరం వర్షాలు పడలేదు. కరువు సంభవించింది. అందువలన ఆ ఉన్న 1 ఎకరం అమ్మి తన అప్పును కట్టేశాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే మొదలు పెట్టండి. తర్వాత చూద్దాం కొన్ని రోజులు కదా అని నిర్లక్ష్యం చేసుకుంటే జీవితం మొత్తం తలకిందులు అవ్వచ్చు. ఎందుకంటే మంచి అవకాశాలు అనేవి కొన్నిసార్లే వస్తాయి. వాటిని వినియోగించుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.